ప్రియులరా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి, ఇలాగే ఆరాధన చేయడానికి ప్రియుల దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కొల్లాది వందనాలు. ప్రియులర, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులర మనం ధ్యానిస్తాం. రోమిలకు రాసిన ప్రియులర పత్రిక, ప్రియులర మనం చూసితే రోమిలకు రాసిన పత్రిక 10 అధ్యాయము 17వ వచనం ప్రియులర ఒకసారి మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10 అధ్యాయము ప్రియులర 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రిస్తువును గుర్చున మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార, మనం వినడం చాలా ప్రాముఖ్యమన్నమాట. ఏం వింటున్నారు అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం దేవుని మాటలు వినాలి అనమాట. అంటే క్రిస్తు గురుచు ప్రియులార మనం వినాలి, విశ్వాసంలో మనం ఎదగాలి, మనం వినిపించాలి, రెండు చేయాలన్నమాట. గుడ్ న్యూస్. కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చూసినట్టే గుడ్ న్యూస్ అనమాట. యేసుక్రీస్తు అంటే 100% గుడ్ న్యూస్ అనమాట. అంటే కల్తీ లేదనమాట. 100% గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ఒక జన్మం మనం చూసినట్లయితే, అలాగే యేసుక్రీస్తు ఒక బ్రతుకు ప్రియులారా మనం చూసినట్లయితే, అలాగే యేసుక్రీస్తు ఒక శిలువ మరణం, అలాగే తండ్రి దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపాము, అలాగే సువార్త రక్షణ పొందిన మనలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే కూడా త్వరగా ప్రభు వస్తాడు, రెండవ రాకడ. కాబట్టి టోటల్ గా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ అంటే యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం వినాలి, ఇద్దరిని వినిపించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు గురించి మనం వినడం ఒక పార్ట్ అనమాట. మన ఇద్దరిని కూడా వినిపించాలి. ఇది ప్రియులారా మన బాధ్యత అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యుద్ధం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్టే యుద్ధాలు జరుగుతుంది, మనం చూడవచ్చు. అంటే మాటలు ద్వారా ఫైటింగ్ అనమాట, మాటలు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రిస్తువును గుర్చున్న మాట వలన కలుగునని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మతో దేవుడు మనం అభిషేకిస్తాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్పాలన్నమాట. అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మనకు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి కూడా శక్తి కావాలన్నమాట, బలం కావాలి. అంటే ఈవిల్ స్పిరిట్ ప్రియులారా మనల్ని యేసుక్రీస్తు గురించి చెప్పకుండా అడ్డుపడతాయి అనమాట. ప్రయత్నం మాక్సిమం చేస్తే అనమాట. ఫియర్ కానీ ప్రియులారా ప్రత్యేకంగా మన భయం మన మనసులో తీసుకొని పెట్టి మనల్ని యేసుక్రీస్తు గురించి చెప్పకుండా ప్రయత్నం చేస్తాడనమాట ఈవిల్ స్పిరిట్. ఇప్పుడు మనకు శక్తి కావాలి, బలం కావాలి అనమాట. యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం వినాలి, ఇద్దరు ఈ కాలంలో వినిపించాలి. ఇప్పుడు మనం ఉన్న రాష్ట్రంలో దేశంలో వినిపించాలి, ప్రభు గురించి వినిపించాలి, వినలేని వారిని అందరిని వినిపించాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చేసిన మేలు మనం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా పొద్దున్న నుండి మనం వినాలి అనమాట. అంటే మనం ఉదయగాలు లేచిన వెంటనే మనం ఏం చేసుకోవాలి? దేవుని మాటలు వినాలి అనమాట. యేసే మాటలు వినాలి. యేసే మాటలు మనం మన సొంత మన నోటితో పలుకోవచ్చు. హల్లెలూయా. ఒప్పుకోవాలన్నమాట. మన పాట పాడుతున్నప్పుడు యేసే మాటలు వింటున్నాం అనమాట. యేసునామములో ప్రార్థన చేసినప్పుడు కూడా వింటున్నాం అనమాట. యేసునామములో అంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ వలన మనం చదువుతున్నప్పుడు కూడా దేవుని మాటలు వింటున్నాం అనమాట. ఇప్పుడు ఉదయకాలం, సాయంకాలం కానీ, మధ్యాహ్నం కానీ ఇలాగే ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా ఇది వినాలి. తర్వాత మనం వినిపించేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఎందుకంటే ప్రియులారా మనం విండిన కొలది ఏమవుతుంది? పరిశుద్ధాత్మ సహాయం వలన మనం విండిన కొలది, చదువుతున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, అది విండిన కొలది మన హృదయం అంతా కూడా దేవుని మాటలతో నింపబడతాయి అనమాట. యేసే మాటలతో మనం హృదయం, మన ఆత్మ నింపబడతాయి అనమాట. నింపబడుతున్నప్పుడు తర్వాత ఫ్లోయింగ్ ఉంది అనమాట. ఆ మాటలు మనం మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ బయలుపరుస్తాయి అనమాట, బయటకు వస్తాయి అనమాట, రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇది దేవుడు ప్రియులారా కోరుతుంది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రిస్తువును గురించి నా మాట వలన కలుగును అని రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే గుడ్ న్యూస్
దానికి వ్యతిరేకంగా కూడా మనం చూసినట్టే దయ్యాలు, బ్యాడ్ న్యూస్, లేదంటే యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం, దానికి వ్యతిరేకం అంటే దానికి ఓపోజిట్ ఉన్న సత్యానికి వ్యతిరేకమైన ఎన్నో విషయాలు ప్రచారం జరుగుతుంది. సత్యానికి వ్యతిరేకమైన ఎన్నో విషయాలు ఈ కాలంలో ప్రచారం జరుగుతుంది. అందుకొరకే ప్రియులారా, దేవుని బిడ్డలుగా సత్యం మనం ఎక్కువ వినిపించాలి. కాబట్టి ఏ మనిషి అయితే ప్రియులారా, ఒక మనిషి ప్రియులారా మనం చూసినట్లయితే ఏదైతే వింటారో అది నమ్ముతారనమాట. ఏదైతే వారు వింటారో విని అది నమ్మలైతే వారు ఆ ఒక సిస్టంలో వారు వెళ్తారు, వారి బ్రతుకు. అందుకొరకే ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ఈ కాలంలో అదేంగా దేవుని సువార్త, దేవుని యొక్క ప్రేమ సువార్త, దేవుని యొక్క సత్య మాటలు, జీవం కలిగిన మాటలు వినిపించే వారిగా ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఆ ప్రేమ మాటలు వినిపించే వారిను, జీవ మాటలు వినిపించే వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారిని మనం ఎంకరేజ్ చేయాలి, వారిని మనం సపోర్ట్ చేయాలి. మనం కూడా సాధ్యమైతే అందరూ, ఒకరు కాదు అందరూ ఈ ప్రేమ సువార్త, ఈ జీవ మాటలు పలికే వారు ఉండాలి అనమాట. ఎందుకంటే కాలం అలా ఉంది అనమాట. ఎందుకంటే ఇది కడవలి కాలం, అంత్యకాలం. కొందరు మాత్రం ప్రియులారా సరిపోలేదన్నమాట. ఇప్పుడు మనం వినాలి, విశ్వాసములో మనం స్థిరంగా ఉండాలి, బలపరచబడాలి. ఇద్దరును వినిపించే బాధ్యత కూడా ప్రియులారా మనకు ఉంది. అక్కడ ఒక ఫైటింగ్ ఉంది అనమాట. ఫైటింగ్ అంటే కొందరు వినలేదేమో, కొందరు మనం పరిశుద్ధాత్మ వల్ల దేవుని మాటలు వినిపించినప్పుడు వారు మనకు వ్యతిరేకంగా నిలబడతారేమో. ఎందుకంటే వారు లోపలే కూడా వేరే కొన్ని విషయాలు వారి మనసులో నింపబడి ఉంది అనమాట. అందుకొరకు మనకు వ్యతిరేకంగా కొన్నిసారి వారు మాట్లాడతారు, కోపం చూపిస్తారు. కానీ అయినా కానీ మనం ప్రార్థన చేసుకొని సహనంతో, ఓర్పుతో, ప్రేమ సువార్త ప్రియులారా ప్రకటించాలి, నిరంతరం ప్రకటించాలని ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు కోరుతుంది. కాబట్టి రోమేలకు రాసిన పత్రిక 10:17 కాగా వినడం వలన విశ్వాసం కలుగును. కాబట్టి ప్రియులారా, మనం ఏం వింటున్నాము మన జాగ్రత్త ఉండాలి. అలాగే మన ఇంటిలో ఉన్న వారు కూడా ఏం వింటున్నారు మనం దాని మీద కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఏం వింటున్నారు, స్థిరంగా ఏం వింటున్నారు, మన పిల్లలు ఏం వింటున్నారు మనం గమనించాలన్నమాట. ఏం వింటున్నారు వారు. ఇప్పుడు ఏదైతే వింటున్నారో అది వారిని ప్రభావం చేస్తుందన్నమాట. ఏదైతే ప్రియులారా వింటున్నారో అది ఒక మనిషిను ప్రభావం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని మాటలు వినాలి, హృదయంలో నింపుకోవాలి. మనం మాత్రం కాదు, మన ఇంటిలో ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా దేవుని మాటలు విన్నట్టు మనం ప్రోత్సహించాలన్నమాట. దేవుని మాటలు వారు వినాలి, ప్రతి ఒక్కరు వినాలి. కాబట్టి దానికి వయసు తేడా లేదనమాట. చిన్న వయసు నుండి పెద్ద వయసు దాకా ఉన్న ప్రతి ఒక్కరు దేవుని మాటలు వినాలి. పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని యొక్క మాటలు హృదయంలో నింపుకోవాలన్నమాట. కాబట్టి దానికి వ్యతిరేకమున్న అబద్ధాలు కూడా ప్రియులారా వినిపిస్తున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. అబద్ధాలు కూడా, ఫోల్స్ టీచింగ్ అని బైబిల్ గురించి మాత్రం కాదు, మనం చాలా విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్నో మాటలు అనవసరమైన, అంటే మన క్రిస్తు నుండి మన మనసును డైవర్ట్ చేస్తే ఎన్నో విషయాలు ప్రచారాలు చాలా జరుగుతుంది అనమాట. ప్రచారాలు జరుగుతుంది ఆ కాలంలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి ఏ విధమైన సరే రక్షణ పొందకుండా సాతాన్ ప్రజలు రక్షణ పొందకుండా పనిచేస్తుంది. ఇంకా రక్షణ పొందిన వారు రక్షణలో ఎదగకుండా పనిచేస్తుంది. ఇంకా ఏ విధమైన సరే దారి తప్పించాలని ఎన్నో విధంగా ప్రయత్నాలు దుష్టుడు చేస్తున్నామన్నమాట. ఇది ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి మనం మాత్రం వినడం సరిపోలేదు, మన పిల్లల్ని కూడా వినిపించాలి. వారు కూడా ఏం వింటున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారని ప్రియులారా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, ఎంకరేజ్ చేయాలి. లేదంటే పడిపోవడానికి అవకాశం ఉంది అనమాట. దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి చాలా ప్రయత్నాలు జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం బాధ్యత తీసుకొని మనం వినిపించాలన్నమాట. మీరు ఎక్కడైతే ఉన్నారో ప్రత్యేకంగా ఫస్ట్ మీ ఇల్లు అన్నమాట. ఇంటిలో ఉన్న వారు దేవుని మాటలు వినిపించాలి, వింటున్నారని మనం గమనించాలి. ఒకవేళ సత్యానికి వ్యతిరేకమైన విషయాలు ఒకవేళ అలాగే వినే పరిస్థితి వచ్చినట్లయితే వెంటనే అది దాని నుండి దూరంగా ఉండడం మంచిది. సత్యానికి వ్యతిరేకమైన విషయాలు ప్రియులారా వినవద్దు. దేవుని మాటకు వ్యతిరేకమైన విషయాలు మనం వినవద్దు. కొద్ది కాదని అనుకోవద్దు. ఎందుకంటే మాటలు ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. అందుకని యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు. మార్కు సువార్త 4:24 రాయబడింది, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి అని రాయబడింది. కాబట్టి వినిపించడం చాలా ప్రాముఖ్యం, వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి వినిపించాలి, గుడ్ న్యూస్ వినిపించాలి.
దేవుని యొక్క మాటలు అంటే సత్యం వినిపించాలి. దేవుని యొక్క మాటలు వినిపించే వారిగా మనం ఉండాలి. ఈ కాలంలో అది ఎక్కువ చేయాలన్నమాట. ఎక్కువ, ఎందుకంటే ప్రజలు అది వినాలి. వినలేదు అంటే ప్రియులరా, ప్రజలు రక్షణ ప్రభు విశ్వాసం రాదనమాట. ప్రభు మీద విశ్వాసం రాదు. కాబట్టి అందుకొరకే రాయబడి ఉంది, రోమిలికి రాసిన పత్రిక 10:18 రాయబడింది, ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా, విన్నారు కదా, వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూది గంధముల వరకును బయలువెళ్ళను. వారు వినలేదా, విన్నారు కదా. కాబట్టి పరిశుద్ధాత్మను బడి దేవుని మాటలు మనం వినాలి, ఇతరులను వినిపించే ఒక బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసి దేవుని బిడ్డలకు ఉంది అనమాట. సత్యం గ్రహించని మనకు ఉంది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మన పిల్లలను ఎక్కువ వినిపించాలి, తక్కువది ఎక్కువ వినిపించాలి. ఎందుకంటే వారే దారి తప్పిపోవడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే అసత్యాలు ప్రచారం జరుగుతుంది అనమాట. చాలా చాలా బలంగా జరుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలు అది గమనించాలి. పరిశుద్ధాత్మ నింపబడి మనం ఇంకా చాలా బలంగా సత్యాలు నేర్పించాలి. విశ్వాస మాటలు మనం చాలా బలంగా నేర్పించాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది మనం అంత్యకాలంలో ఉన్నాము, ఇది కడవరి కాలంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలు అలర్ట్ ఉండాలన్నమాట. వినే విషయంలో మనం అలర్ట్ ఉండాలి. వినిపించే విషయంలో దేవుని సత్య సువార్త, దేవుని మాటలు వినిపించే విషయంలో మనం ఫోకస్ చేయాలన్నమాట. దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి అనమాట. ప్రతిరోజు అది ఎంతైనా వినవచ్చు అనమాట. పరిశుద్ధాత్మలు ఆధారపడి, ఎందుకంటే దేవుని మాటలు ఎంత విన్నా అంత మంచిది అనమాట. ధ్యానించుకోవడం మంచిది అనమాట. ఒప్పుకోవడం మంచిది అనమాట. తెలియపరచడం అంత మంచిది అనమాట. కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన సమయం దాని కొరకు పిల్లలు మనం వాడుకోవాలి. దాని కొరకు మనం ఖర్చు పెట్టాలి. దాని కొరకు విలువ చెల్లించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా, విన్నారు కదా, వారి స్వరం భూలోకం అందరికీ, వారి మాటలు బూది గంధముల వరకును బయలు వెళ్ళాను. ఇప్పుడు సత్య సువార్త దేవుని యొక్క మాటలు ప్రియులారమైన ప్రకటించే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవగల దేవుడు అంటగా నిలబడుతున్నాం అనమాట. అండగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార ఈ కాలంలో అది ఎక్కువ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది, జీవగల దేవుడు కోరుతుంది. ఆ కాలంలో మనం చూస్తున్న అపోస్తుల కాలంలో మనం చూస్తుంటే యెరూషలేం అంతా కూడా వారి బోధతో నింపినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో పరిస్థితి ఎలాగ ఉంది. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క మాటలకు చాలా పవర్ ఉంది అనమాట. సువార్త ఏసే మాటలకు చాలా చాలా పవర్ ఉంది అనమాట. ఏ సాతాను ప్రియులారా దాన్ని ఓవర్కమ్ చేయలేదు. ఎందుకంటే ఆత్మఘటకం జీవం కలిగిన మాట అనమాట. కాబట్టి ఈ మాటలు ఈ కాలంలో పరిశుద్ధాత్మ నింపబడి మనం ఎక్కువ ప్రచారం చేసేవారు ఉండాలి, ఎక్కువ చెప్పేవారు ఉండాలి. కాబట్టి మీరు కూడా ఆ బాధ తీసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయాలి. పోలీసు నన్ను కూడా వాడుకోమని ప్రియులార ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులార ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు, ప్రియులార మనం అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో ప్రియులార మనం చూస్తున్న 4వ అధ్యాయము 14 నుండి ప్రియులార మనం చూస్తున్నట్లయితే పేతురు యోహాను ద్వారా ఒక గొప్ప అద్భుతం జరిగామన్నమాట. సుందరమని గోపురం ఆ దేవాలయం దగ్గరే కుంటివాడుగా ఉన్న వ్యక్తి విషం అడుగుతున్నామన్నమాట. కాబట్టి పేతురు యోహానుతో కూడా విషయం అడిగామన్నమాట. కాబట్టి పేతురు యోహాను వారు స్పష్టంగా చెప్పారు, మా చేతిలో వెండి గాని బంగారం ఏ లేదు, కానీ యేసునామలో ఆమెన్ నడుచున్నా కానీ యేసునామలో చెప్పామన్నమాట. అలాగే ఆ వ్యక్తి ప్రిల్లర్ తర్వాత మనం చూస్తున్నాము దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాము. ఆ వ్యక్తి లేచి ప్రిల్లర్ నడిచినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి చాలా సంవత్సరం నుండి కుంటివాడుగా ఉన్న వ్యక్తిను దేవుడు ప్రిల్లర స్వస్థపరిచిన కాబట్టి ప్రజలందరూ అది చూసామన్నమాట. ఆశ్చర్యమైపోయింది. కాబట్టి ప్రిల్లర మనం దాని గురించిన విషయం అపోస్తల గారు 4:14 స్వస్థ ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండడా చూచి ఏమి ఎదురు చెప్పలేకపోయేది. ఇప్పుడు మన యేసునామంలో నిలబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అభిషేకించి తప్పకుండా వాడతారు. ఇద్దరు స్వస్థపరిచినట్టు వాడతారు, దెయ్యాలు వడగొట్టినట్టు వాడతారు, ప్రజలకు సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించినట్టు దేవుడు వాడతాడు, ఓదార్పు లేని వారికి ఓదార్పు చేసినట్టు దేవుడు వాడతారు. దేవుడు చిత్తానుసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనను వాడతారు. అప్పుడే మనం సిద్ధంగా ఉండాలి అన్నమాట. ప్రియులారా మనం సిద్ధం పరిశుద్ధాత్మతో కలిసి మనం సిద్ధపడి ఉండాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనను వాడుతారు. కాబట్టి స్వస్థ పొందిన వ్యక్తి
కాబట్టి దేవుడు నిజంగా స్వస్థపరిచామన్నమాట. కాబట్టి స్వస్థ పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండడం చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. కాబట్టి మన యేసునామములో నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం చెప్తున్న వాక్యాన్ని దేవుడు రుజువు చేస్తాడనమాట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసి ఈయన నిజమైన దేవుని కుమారుడు, కుమార్తె, లేదా నిజమైన దేవుజనరాలని దేవుడు దాన్ని ప్రూఫ్ చేస్తాడనమాట. కానీ ఏం జరిగింది ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ మనుషులను మనం ఏమీ చేయదము. వారు ఆలోచన చేస్తున్నారు, వీరు ఏం చేయాలి. వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని జాలము. ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇంకా మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలేనని చెప్పుకున్నది. కాబట్టి యేసు నామం గురించి ఎవరితో చెప్పవద్దని వారిని బెదిరించినట్టు, వారిని భయపెట్టినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పి, అది సాతాను ఒక తొందరం అనమాట. ఎందుకంటే యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. యేసుక్రీస్తు మాటలు జీవ మాటలు అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తే పరిశుద్ధుడు, అది పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని నేర్పించామన్నమాట. అందరినీ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతుంది. యేసుక్రీస్తు ప్రేమ పూర్ణుడు. ఇప్పుడు యేసుక్రీస్తు టీచింగ్ ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. యేసుక్రీస్తు చెప్పాం, మీరు దేవుని ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తి, పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలి, ఎన్ని వేల ప్రభువుని ప్రేమించాలి. ఒక్క మాటే మనం చూస్తే పరిస్థితి అంతా మార్చేస్తాయి అనమాట. అంటే పరలోకం తీసుకొని వచ్చే మాటలు అనమాట. అంటే సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదాలు ఒక్కరు కాదు, అందరి జీవితంలో తీసుకొని వచ్చే మాట అనమాట యేసే మాటలు. అందువరకు ప్రియులారా మనం దుష్టులు కూడా అడ్డుపడతాయి అనమాట. యేసు మాటలు ప్రచారం చేయవద్దు, యేసు నామం పలుకోవద్దు అని. ఎందుకంటే యేసు నామం ఎక్కడైతే ప్రకటించబడతో, యేసే మాటలు ఎక్కడైతే ప్రకటించబడతో అక్కడ సాతానుకు తప్పకుండా ప్రియులారా నష్టాలు జరుగుతాయి అనమాట. మేలు కాదు, నష్టాలు జరుగుతాయి సాతానుకు తెలుసు. అందువరకే ప్రియులారా మనం చూస్తున్నది కొందరు మనుషులను వాడతారనమాట. కాబట్టి ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది అన్నమాట. ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి మనం ఉత్సాహంతో ఉండాలి. యేసే మాటలు వినాలి, విశ్వాసములు మన స్థిరంగా ఉండాలి. మన ఇంటిలో ఉన్న వారు గాని, మన సంఘస్థులు గాని అందరం యేసే మాటలు వినాలి అనమాట. కానీ అబద్ధాలు మనం వినవద్దు, సత్యానికి వ్యతిరేకమైన విషయాలు వినవద్దు. కాబట్టి ప్రత్యేకంగా ఈ కాలంలో పిల్లల మీద మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. వారు ఏం విన్నారని గమనించాలి. ఎందుకంటే కొందరికి అవగాహన లేదనమాట, అన్ని విన్నారనమాట, ఇష్టం ఉన్నది అందరూ కూడా విన్నారు. అలాగే ప్రియులారా ఉండవద్దు, డిసిప్లిన్ ఉండాలి, చెవులకు డిసిప్లిన్ ఉండాలన్నమాట. ఏదైతే మన విశ్వాసానికి, ఆత్మీయంగా మన ఎదగడానికి ప్రియులారా సహాయపడుతున్న విషయాలు మాత్రం వినాలి, అది మాత్రం వినాలి అనమాట. మిగిలిన నుండి మన దూరం ఉండడం ప్రియులారా మనకు క్షేమ, మంచి అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అని ఇప్పుడు కూడా విశ్వాసం కలిగి దేవుని బిడ్డలుగా ఈ నిజమైన విశ్వాసం, యేసుక్రీస్తు పుట్టామని, 33 సంవత్సరం బ్రతికామని, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేస్తామని, మేము వేలాది లక్షలాది ప్రజలకు మేలు చేసిన విషయాలు అంతా మనం చెప్పాలి. అలాగే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టే, మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. అందరూ రక్షణ పొందాలి, అందరూ నిత్య జీవనం పొందాలి, అందరం మోక్షం పొందాలి. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన సత్యం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం వినిపించాలి, చెప్పాలి ప్రియులారా, చెప్పాలి. దానికి అడ్డుపడుతున్నది దెయ్యం అనమాట, సాతాన్ అనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి చెప్పాలి. ఎందుకంటే ఒక ఆత్మ చాలా విలువైనది అనమాట. ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవునితో కలిసి ఉండాలని దేవుడు కోరుతుంది. లేదంటే ఏమవుతుంది, ఆ ఆత్మ పాదాల నరకములో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్క ఆత్మ కూడా ప్రియులారా నిత్య జీవనం పొందకుండా, రక్షణ పొందకుండా అలాగే జరగవద్దు అని దేవుడు కోరుతుంది. ప్రతి ఒక్కరు ప్రియులారా దేవుని దగ్గరికి రావాలి, మోక్షం పొందాలి, పాపక్షమాపణ పొందాలని పరిశుద్ధమైన జీవంగా దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చెప్పాలి. ఇప్పుడు కొన్నిసారి మనం అనిపిస్తుంది, మన సువార్త పరిచర్య చేసినప్పుడు, దేవుని ప్రేమ చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా మనుషులు దానికి శత్రువు అని కొన్నిసారి అనిపిస్తుంది. కానీ మనుషులు ఎవరి శత్రువు కాదనమాట. ఏ ఒక్క మానవులు, మనిషి కూడా బైబిల్లో రాయబడింది, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. ఇప్పుడు అసలైన శత్రువు సాతాన్ అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మన ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడి ఉండాలి, యేసయ్య గురించి చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. యేసయ్య చేసిన మేలు గురించి మనం చెప్పాలి. యేసయ్య చేసిన మేలు ఎన్నో చేశారు దేవుడు, అది చెప్పాలి, దాచిపెట్టవద్దనమాట.
కాబట్టి అనవసరమైన విషయాలు మనం చెప్పవద్దు, కానీ అవసరమైనది చెప్పాలి ప్రియులారా. అనవసరమైన విషయాలు చెప్పవద్దు, అవసరమైనది చెప్పాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు మనం దేవుడిచ్చిన ఆరోగ్యం, బలం, అనవసరమైన విషయాలు స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ బలం వాడుతున్నారు. స్తోత్రం. అంటే దానికి అర్థం పరిశుద్ధాత్మ గ్రిప్పులో లేనట్టు. కాబట్టి ప్రియులారా, గుడ్ న్యూస్ మనం ప్రచారం చేయడానికి మనకు దేవుడిచ్చిన సమయం, ఆరోగ్యం ప్రియులారా మనం వాడుకోవాలి అనమాట. దానివల్ల మనకు మేలు, దేవుని రాజ్యం విస్తరపడుతుంది, అనేకులకు మేలు అన్నమాట. కాబట్టి ఇద్దరులకు మేలున్న విషయాలు మనం దాచిపెట్టవద్దు. ఇద్దరులకు మేలున్న విషయాలు ప్రియులారా మనం దాచిపెట్టవద్దు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను బట్టి సాధ్యమైనంత బ్రతికినంత కాలం చెప్పాలి, మనం చెప్పాలి, మన వారందరిని నేర్పించాలి అనమాట. దేవునికి స్తోత్రం. మన వారిని అందరిని నేర్పించాలి. ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవైపు మనం చూసినట్లయితే సాతానేమో యేసుక్రీస్తు నామం చెప్పకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. ప్రత్యేక ఇక్కడ మనం చూసినట్లయితే రాయబడింది, ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇంకా మీదట ఈ నామాన్ని బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనం వారిని బెదరబెట్టవాలేనని చెప్పుకున్నది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమేను మాట్లాడకూడవద్దు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనకంటే చాలా హోదాలో ఉన్న వ్యక్తి కావచ్చు, నువ్వు యేసయ్య గురించి లేదా దేవుడు వేసే మేలు గురించి చెప్పవద్దని చెప్పినా మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే సర్వాధికారి అని దేవుని ఒక ఆర్డర్ అనమాట. సర్వాధికారి అని దేవుడు మనం పిలిచాం. ఆకాశం భూమి సందడి అంతస్తున్న జీవంగల దేవుడు మనం పిలిచాం. బైబిల్లో రాయబడింది, 1 పేతురు 2:9 రాయబడింది, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటి నుండి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకుని వచ్చారు. కాబట్టి దేవుని గుణాదేశములు ప్రియులారా మనం ప్రచురం చేసేవారుగా మనం ఉండాలన్నమాట. దేవుని గుణాదేశాలు మన ప్రచురం చేసేవారు ఉండాలి. మన పరిస్థితి ఎలా ఉంది, మనం ప్రచురం చేస్తున్నామా? కాబట్టి ప్రియులారా మనం అనుకున్నాము కొందరు మాత్రమే అనుకున్నాం, కాదు, కొందరు మాత్రం కాదు. ప్రతి దేవుని పిలుపు పొందిన ప్రతి ఒక్కరు ఈ ప్రియులారా దేవుని యొక్క ప్రేమ సత్యాలు ప్రచురం చేయాలన్నమాట. మన మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ప్రత్యేకంగా మన జీవితం ద్వారా, మన జీవితం కూడా ఒక సాక్ష్యంగా ఉండాలన్నమాట. మనం పరిశుద్ధమైన జీవితం, మనం సహనం, ఓర్పు, ప్రేమ, జాలి, ఇద్దరులకు సహాయం చేయడం, దేవుని గుణాలు మన జీవితం ద్వారా కూడా రుజువు చేయాలన్నమాట. అంటే మన జీవితం ద్వారా కూడా అది చూపాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. హల్లెలూయా. అది కూడా ఒక సువార్త అన్నమాట. మన జీవితమే ఒక సువార్తగా ఉంటున్నాక దేవునికి స్తోత్రం. దానితో పాటు మన మాటలు, క్రియలు అంతా కూడా దేవునికి స్తోత్రం. అలా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. సమస్య ఏంటిది? కొందరు ఈ సత్య సువార్త అదేదో మోసం అని, లేదంటే మనుషులను ఏదో మోసం చేసే ఒక మెసేజ్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ సత్య సువార్త దీని వల్లనే మేలు ఉంది అనమాట. సాతాను ఒక మోసం నుండి బయటపడాలంటే సత్య సువార్త యేసయ్య మాటల ద్వారానే సాధ్యం. కాబట్టి ప్రియులారా మనం సత్యం గ్రహించిన మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఈ కాలంలో ప్రియులారా మనం ఎక్కువ చెప్పేవారు ఉండాలి, జీవ మాటలు పలికేవారు ఉండాలి, జీవనిచ్చేవారు ఉండాలి. స్తోత్రం. అలాంటి ఈ విషయంలో మనం అలర్ట్ ఉండాలి, ఉత్సాహం ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అభిషేకంతో మనను యేసునామములో నింపినాక ఇప్పుడు యేసు గురించి స్పష్టంగా చెప్పారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా మార్చమని దేవుడు చెప్పామన్నమాట. అంటే ఆత్మలు సంపాదన కొరకు దేవుడు మనల్ని వాడతారు, తప్పకుండా వాడతారు. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. దేవా, మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము, నీ ప్రేమ సువార్త, నీ సత్య మాటలు, జీవ మాటలు అనేగలతో పలికినట్టు నన్ను, మమ్మల్ని, మా పిల్లలను, మా వారిను దేవ అభిషేకించమని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవునికి అభిషేకం మనకు అవసరం అనమాట. ఎందుకంటే మనకి శక్తి కావాలి. ఎందుకంటే దానికి అడ్డు ఉంది అనమాట, దానికి ఆడంగాలు ఉంది అనమాట. అంటే సాతాను దెయ్యాలు ఎన్నో ఆడంగాలు అది మనం చెప్పకుండా ప్రయత్నం చేస్తుంది అనమాట. అంటే సాతాను కోరుతుంది ప్రతి ఒక్కరు సాతాను చేతులు ఉండాలని కోరుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈవిల్ స్పిరిట్ ఏం కోరుతుంది? సాతాను చేతులు ఉండాలని కోరుతుంది. కానీ యేసయ్య ఏం కోరుతుంది? ప్రతి ఒక్కరు పాపక్షమాపణ పొందాలి, నిత్యజీవనం పొందాలి. అలాగే వారు సమాధానం గాని, సంతోషం గాని, దేవుని యొక్క దీవెనలు అనుభవించాలని ప్రభు కోరుతుంది అనమాట. అందువరకు ప్రియులారా మనం ప్రభు పక్షంగా నిలబడాలి.
ఏసే కొరకు గట్టిగా మనం నిలబడాలి. ఈ కాలంలో గట్టిగా నిలబడాలి అనమాట. బ్రతినంతకాలం గట్టిగా నిలబడాలి. ఆగడి శాసనం దాకా మనం జీవం గల దేవుని కొరకు ఎరిగిన సత్యం కొరకు గట్టిగా నిలబడే ఆ కృపాదేవుడు మనకు యేసు నామములో దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మనం భయపడవద్దు. ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు భయపడకము, దిగులపడకము, నేను తోడు ఉంటాను, నేను సహాయం చేస్తాను, నేను బలం ఇస్తాను. కాబట్టి దేవుడు ప్రియులారా మనను బలపరుస్తారు. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనతో పాటు ఉన్నాడనమాట. జయించిన క్రీస్తు మనతో పాటు ఉన్నాడనమాట. జయించిన క్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనతో పాటు ఉన్నాడు. కాబట్టి మనం భయపడవద్దు అనమాట. భయపడవద్దు, దిగులు పడవద్దు అనమాట. మనం ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. కాబట్టి మనకు ఎలాగ మన బలం ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలన్నమాట. మన దేవుడు మనల్ని బలపరిచినాక, దేవుడు మిమ్మల్ని ఆత్మను బలపరిచినాక, మీ ప్రాణాన్ని బలపరిచినాక, మీ శరీరాన్ని దేవుడు బలపరిచినాక, ఫైనాన్షియల్ దేవుడు యేసు నామములో మమ్మల్ని బలపరిచినాక, యేసు నామములో దేవుడు బలపరుస్తాడు. దేవుడు అధిక బలం ఇస్తాడనమాట. కాబట్టి నన్ను బలపరుచు అనేందు నేను సమస్తం చేయగలను. కాబట్టి జీవగల దేవుడు, దేవుని కొరకు నిలబడుతున్న ప్రియులారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడనమాట. బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు దాకా దేవుడు బలపరిచిన బట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. ఇంకా కూడా తప్పకుండా దేవుడు అధిక బలం దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరైతే దేవునిలో ఆధారపడతారో వారికి దేవుడు అధికమైన బలం అనుగ్రహిస్తాడు. నూతన బలం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచేవారు వారు నూతన బలం పొందుతారు. ఇప్పుడు ప్రియులారా మనం దేవునిలో ఆధారపడి దేవుడు మనకు అధిక బలం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది? మన దేవుని ప్రేమ చెప్పాలి. ఇప్పుడు మనం చూసినట్టే యోహాను సువార్త మొదటి అధ్యాయం ప్రియులారా మనం చూసినట్టే మొదటి అధ్యాయం 7-8 వచనాలు ప్రియులారా మనం చూసినట్టే బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి రాయబడింది. బాప్తిసం ఇచ్చిన యోహాను ఏం చేస్తారు? మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 7వ వచనం, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చు సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గుర్చు సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. అంటే యేసుక్రీస్తు గురించి బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పామన్నమాట. అంటే అది విన్న వారిలో చాలా మంది నమ్మామన్నమాట. సేమ్ అనమాట. మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో మేలు చేశాం. యేసుక్రీస్తు ఒక జన్మం, అలాగే యేసుక్రీస్తు 33 సంవత్సరాల సంప్రదాయం, అలాగే సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. మన పాపాలు దేవుడు క్షమించాం, నిత్య అనుగ్రహించాం, మనకు సమాధానం అనుగ్రహించాం, సంతోషం అనుగ్రహించాము, దేవుడు మనకు ఆరోగ్యం అనుగ్రహించాం, దేవుడు మనను ఎంతగా దీవించాం, ఎన్నో తప్పుడు అలవాట్ల నుండి దేవుడు విడిపించాం, పాప బంధకాల నుండి దేవుడు మనం బయటకు తీసుకుని వచ్చాం. మీన్ ఈ ప్రభావం నుండి మనను బయటకు తీసుకుని వచ్చాం. ఇప్పుడు దాకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో ఎన్నో మేలు చేశాం. అది ప్రియుల దేశి దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి, దాచిపెట్టవద్దు. దేవుడు మన జీవితంలో చేసిన మేలు పరిశుద్ధాత్మ నింపబడి దేవుని చిత్తానుసారంగా మనం చెప్పేవారు ఉండాలి. మనం తెలియపరచాలి, దాచిపెట్టవద్దు అనమాట. మనం చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు ఏమవుతుంది? విన్న వారిలో ప్రియులరా అది వారు విన్న కొలది విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. వారు కూడా ఒకరోజు మనతో కలిసి యేసు నామములో ప్రార్థన చేస్తారు, ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తారు. మనతో కలిసి మన సహవాసంలోనికి వారు కూడా వస్తారు. దేవుని చిత్తం అన్నమాట. ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా తండ్రి దగ్గరకు రావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతనేగా దేవుని అనుభవించాలి, ఎరగాలి, జీవగన్న యేసుక్రీస్తును ఎరగాలి అనమాట. అందరూ పరిశుద్ధ దేవుని దగ్గరకు రావాలి. ఇది ప్రియుల దేవుడు కోరుతున్నాం అనమాట, ఆశపడుతున్నామంట, ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి దాని కొరకు దేవుడు నన్ను ఒక వెస్సలుగా, ఒక సాధనంగా దేవుడు ఈ కాలంలో వాడుతాడు, తప్పకుండా వాడతారు ప్రియులరా. కాబట్టి ఎవరు కూడా నాశనం అయిపోవద్దని ప్రభు ప్రియులరా కోరుతుంది. అందరూ నిత్య జీవనం పొందాలి, అందరూ పరలోకం దేవుని రాజ్యం అనుభవించాలి అన్నమాట. యేసుక్రీస్తు రాకడలో అందరూ ఎత్తపడాలి, అందరూ పరలోకములు ఉండాలని దేవుడు కోరుతుంది. ఏ వ్యక్తి యొక్క పాదాల నరకములో వెళ్ళవద్దని జీవగల దేవుడు కోరుతుంది. అది మాత్రమే కాకుండా భూమిలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు యేసుక్రీస్తు వారి జీవగల దేవుడు ద్వారా ఉన్న మేలులు ప్రతి ఒక్కరు అనుభవించాలని ప్రియులార దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మనం కూడా కోరుకోవాలి, మనం కూడా ఆశ కలిగిన వారికి ఉండాలి. ఆ కోరిక పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక అనేక ఆత్మలు నువ్వు రక్షణలోకి నడిపించినట్టు, వారిని సత్యాలు నడిపించినట్టు, వారి రక్షణలో ఎదిగినట్టు, వారిని విశ్వాసంలో
బలపరిచినట్టు ప్రియులారా దేవుడు మనల్ని బలంగా వాడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ కాలంలో ఎక్కువ చేయాలి. ఎందుకంటే ప్రియులారా ఈ సత్యానికి వ్యతిరేకమైన బోధలు జరుగుతుంది. ప్రజలు అమాయకులను ఈవిల్ స్పిరిట్ వాడుతుంది అనమాట చాలా మంది. అంటే సత్యాలు తెలియకుండా చాలా మంది, కాబట్టి మోసపోయిన స్థాయిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియుల సత్యం గ్రహించిన మనం ఏం చేసుకోవాలి? ఈ సత్యం ఈ జీవ మాటలు ప్రియుల మనం పలికే వారు ఉండాలి. కాబట్టి ఇది కొందరి చేతుల్లో కాదు. ఒకప్పుడు మనం అనుకున్నారు ఇది కొందరు, కానీ కొందరు కాదు. ఎవరైతే సువార్త మీద ఇష్టం పొందారో వారి అందరి బాధ అనమాట. సోదరు వారందరి బాధ, వారందరూ నమ్మకం ఉండాలి అనమాట. సాధ్యమైనది మనం చేయాలి. దానికి అర్థం మన ఒక పని చేయవద్దని అని కాదు, మన ఒక వర్క్ కానీ ఏ బాధ్యత మనం చేయాలి. దానితో పాటు ఇది కూడా చేయాలి అనమాట. దానితో పాటు ఇది కూడా చేయాలి. మనం దేవుని రాజ్యంలో ఉన్నాము, యుద్ధంలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. దేవునికి స్పిరిచువల్ వార్ఫేర్ మన మనసులో జరుగుతుంది. ఇది మాటల్లో ఒక యుద్ధం ప్రియులారా జరుగుతుంది అనమాట. ఇప్పుడు దేవుని ఒక సత్య మాటలు విడిపించాలి. దేయాలేమో అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట, మాక్సిమం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో పరిశుద్ధాత్మధుడు మనల్ని బలంగా అభిషేకించి జీవ మాటలు పలికినట్టు అనేకులను మరణం నుండి జీవంలోనికి తీసుకొని వచ్చినట్టు దేవుడు మనల్ని అభిషేకించి చాలా బలంగా ఈ కాలంలో వేసిన వాళ్ళు వాడినాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రత్యేకంగా ప్రియులారా మన వారు ఏం వింటున్నారని గమనించాలి. మనతో పాటు ఉన్నవారు మన దేవుని మాటలు వినాలి, విశ్వాసంలో మనం ఎదగాలి. దానితో పాటు ఇద్దరు మనవారు అంటే మన చుట్టాలు, మన స్నేహితులు ఏం వింటున్నారు? దేవుని మాటలు వింటున్నారా? లేదంటే అనవసరమైన విషయాలు విన్నవారు ఉంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా ఏసే మాటలు వినిపించాలి. ఏసే మాటలు పరిశుద్ధాత్మ స్వరం వినిపించాలి. పరిశుద్ధాత్మ దేవుని మాటలు వినిపించాలి. ప్రతిరోజు అవసరం అనమాట. అలాగే మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అనమాట. అలాగుంటే దారి తప్పిపోలేదనమాట. దేవుని మార్గంలో ప్రతినంతకాలం దేవుని మార్గంలో ప్రతి కృపా దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. ఈ కాలంలో దేవా సత్య సువార్త, మీ ప్రేమ మాటలు దేవా, మీ సత్యాలు అది గ్రహించుకొని తండ్రి దేవా మేము లోతైన విశ్వాసంలోనికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థనిస్తున్నాం. విశ్వాస వీరులుగా తండ్రి మమ్మల్ని మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బనాసిగా ఆరాధన కరగరబిడే అలాగే దేవ మా ఇంటిలో ఉన్న వారందరూ కూడా విశ్వాసంలో బలవంతులుగా పరిశుద్ధాత్మతో మార్చమని ప్రార్థనిస్తున్నాం. మీటింగ్ లో వచ్చిన అందరి గురించి ప్రత్యేక ప్రార్థనిస్తాం. వారి ఇంటిలో ఉన్న దేవ వారి సంఘస్థులు కానీ, వారి చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, వారి పొరుగు వారు కూడా తండ్రి ఈ విశ్వాసంలో ఎదిగినట్టు ప్రభు కృప చూపని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దానికి దేవా మీరు సహాయం వద్దండి. దానికి వ్యతిరేకంగా పనిచేసిన అభవాధికారులు ఏసునామలో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బానాసుగోరు బిడ్డ దేవ విశ్వాసంలో తగ్గిపోకుండా అనుదినం ఎదుగినట్టు కృపా దేవ ప్రతి ఒక్కరికి దేవ దేశమని ప్రార్థనిస్తున్నాం. అలాగే విశ్వాసంతో నింపబడి అనేకుల్లో తండ్రి విశ్వాసంలోనికి నడిపించే బిడ్డగా తండ్రి ఈ వాక్యం పెట్టిన అందరిను తండ్రి అభిషేకించి బలపరిచి మీ చిత్తానుసరంగా బెల్లంగా తండ్రి కాలంలో వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసునామములో సాతాను రాజ్యం సంపూర్ణంగా లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవుని రాజ్యం యేసులో ఇంగ్రీసవునా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బనాసుగోరు బిడ్డ ప్రతి ఒక్కరిని పడి అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మతో దింబమ తండ్రి, ధైర్యంతో నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బానాసి కోరు బిడ్డ కుమ్మిరించము తండ్రి. జీవ మాటలు పలికినట్టు, ఓదార్పు మాటలు పలికినట్టు, సమాధాన మాటలు, పరిశుద్ధమైన ఆమె యేసుక్రీస్తు గురి పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన దేవుని గురించి చెప్పినట్టు ఆమె ప్రేమ, దేవుని ప్రేమ గొప్పది. ఆ ప్రేమ గురించి దేవుడు చేస్తున్న మేళ్ళు గురించి పరిశుద్ధాత్మ నింపబడి దేవా చెప్పి అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా దేవా సత్యాలు పరిశుద్ధుడైన దేవుని గురించి సత్యాలు దాచిపెట్టే వారు ఉండే తండ్రి మారుమనసు దేవా దయము తండ్రి దేవ భయం ఫియర్ స్పిరిట్ ఆమె తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అభవాధికారులు ఇప్పుడే తొలిపోయినా దనేమో చీసు ఓకే బైన సుగోరు కొరబినేసుగా ఆరాధన కరగరబిడే అభిషేకించబోతండి దేవా. మీ ప్రేమ, మీ మేలు మీ అందరితో చెప్పినట్టు తండ్రి ప్రతి ఒక్కరిను తండ్రి మీటింగ్ లో పొందుతున్న అందరిను బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇప్పుడు దాకా ప్రభావం మమ్మల్ని బలపరిచినట్టు వందనాలు తండ్రి. ఇప్పుడు అధికమైన బలంతో ముందుకు పరిశుద్ధాత్మతో నడిపించమని ప్రార్థనిస్తున్నాం. లోతుగా వల వేసే అనుభవంలోనికి మేము నడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రార్థన లోతుగా నడిపించు, ఆరాధనలో వ్యాఖ్య ధ్యానంలో లోతైన అనుభవంలోనికి నడిపించము తండ్రి. అలాగే తండ్రి సువార్త ప్రేడించే విషయంలో, ప్రీచింగ్ అండ్ టీచింగ్ విషయంలో లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్
నడిపించమని ప్రార్థనిస్తున్నాం. కావలసిన ఉత్సాహం బలం ప్రతి ఒక్కరికి ఇప్పుడే దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. సువార్త కొరకు తండ్రి ఈ కాలంలో ఖర్చు పెట్టే మనసు మాకు దేవా దయమవుతండి. ఉత్సాహంతో ధారాళంగా తండ్రి దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి ఇచ్చేవారుగా తండ్రి ఆ కృప కూడా మాకు దేవా దయచేయమవుతండి. ఇవన్నీ ఏరియాలు హోలీ స్పిరిట్ దేవా మీరు సహాయం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ప్రతి ఏరియా దీవిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం, దేశం దేవా మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి వారి రక్షణ పొందినట్టు, పాపశ్రవణ పొందినట్టు, ఆత్మకార్యాలు, పరిశుధాత్మ కార్యం ఇప్పుడే జరిగినాకని యేసునామములో తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసునామములో అది జరిగినాక ఓహే బనాసిగోరు కోరుబినాసిగార కోరుబిడే అల్కాబెర దేవా ఎడతేయకుండా ప్రార్థనలు జరిగినట్టు, ఎడతేయకుండా ఆరాధనలు జరిగినట్టు, ఎడతేయకుండా పరిధులు జరిగినట్టు తండ్రి అనేకులు బాప్టిసం ఆమె తండ్రి వారి పరిశుధాత్మ త్రేగ నామంలో నిజమైన బాప్టిసం పొందినట్టు, ఇలా పరిశుధాత్మ బాప్టిసం పొందినట్టు, ఇలా యేసుక్రీస్తు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు యేసుక్రీస్తు ఎంత శక్తి గల దేవుడని, ఎంత బలం కలిగిన దేవుడని, ఎంత గొప్పవాడని అందరిని గ్రహించండు తండ్రి. మమ్మల్ని అందరినీ సమర్పిస్తున్నాం తండ్రి. ఛానల్ గా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి ఇప్పుడు మీ రాజ్యం కొరకు, నామం కొరకు నిలబడుతున్న వారికి అవసరాలు అద్భుతంగా నా రాజ్యం నీది మొదటి వెదగుడు ఎప్పుడు అని అనుగ్రహిస్తామని వాగ్దానం చేసినట్టు ప్రతి ఒక్క ఆమె అవసరాలు యేసు నామములో తన అద్భుతంగా తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓ హెబనాసు కొరబెడే ప్రతి ఎండులో సమృద్ధి ఆహారం దేవా దేవమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. వీరు లోపల ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు వేసే మీ బెల్లమైన దూదలు కాపుదల దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓ హెబనాసు కొరబెడే సింహారాధన కరగర పాంబులను తెలను శత్రు బెల్లం అందరి మీద దొరకడానికి గొప్ప అధికారం మాకు అనుగ్రహించాడు వందనాలు తండ్రి. అధికారం దేవా సాతానికి ఉదయంగా దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడే ఆ కృప అభిషేకంతో ఇప్పుడు కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామాన్ని తండ్రి, ఆ నామం వాడే కృప దేవ అధికంగా కుమ్మరించము తండ్రి. ఓహే బనాసు ఓరు కోరబినాసుగడ కొరబిడే దోసిక ఆరాధన కరగరబిన సుగోరు కొరబిడే ప్రతి ఒక్కరిని అభిషేకించము తండ్రి, బలపరచమని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు పేరు మీద యేసు నామములో దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.